తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ కొత్తపేటలో టిమ్స్ భవన నిర్మాణాల పనుల పురోగతిని హరీష్ రావు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి టిమ్స్ నిర్మాణం పట్టించుకోవడం లేదని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. పేదల వైద్యాన్ని రాజకీయంతో ముడిపెట్టొద్దని, టిమ్స్ నిర్మాణాలు పూర్తి చేయకుండా 2 ఏళ్లలో ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బకాయిలు చెల్లించలేదని, ఆరోగ్యశ్రీ కాలేజీలు బంద్ చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ పాలనలో విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్ సహా అన్ని తిరోగమనమేనని, తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు కూడా తగ్గిపోయాయని అన్నారు హరీష్ రావు. ఇవాళ ఈ ప్రభుత్వం మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం, మా మీద కేసులు పెడితే పెట్టుకో, మమ్మల్ని జైలు వేస్తే వేసుకో, కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు. ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు ఇస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు. రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపొద్దు అని మేము ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఏం చేసినవే నువ్వు 2 ఏళ్లలో? ఈ జాగా బిల్డింగ్ అంతా కేసీఆర్ శాంక్షన్తో సహా డిజైన్ చేసి 6 అంతస్తులు మేమే కట్టిమి. 2 ఏళ్లలో 5 అంతస్తులు కడతావు, 2 ఏళ్లలో 5 స్లాబ్లు వేస్తావు. గంటేనా నువ్వు చేసింది? ఆసుపత్రి అందుబాటులో తేరాదా? డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణం పూర్తయితలేదు. ఎప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి రివ్యూ చేసినా డెడ్ లైన్లు పెడుతుండ్రు, డేట్లు పెడుతుండ్రు, డేట్లు మారుతున్నాయి, కానీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతలేదు. ఇలా ఆరోగ్యశ్రీ నేను 10 లక్షలకు పెంచిన అంటూ ఏం చేసినావు నాయన? ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇవాళ 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. ఇవాళ అన్నీ బందే. కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు, అన్నీ ఒక్కటొక్కటిగా బంద్ పెడుతున్నావు. రేవంత్ రెడ్డికి తిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు. నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు 72% డెలివరీలు అయితే ఇవాళ 55%కు తగ్గింది. పేదలకు వైద్యములో తిరోగమనం, ప్రభుత్వ విద్యలో తిరోగమనం, ఇవాళ జీఎస్టీ వృద్ధిలో తిరోగమనం, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం. ఏంది? రాష్ట్రమే వెనుక్కుపోతుంది నీ పాలనలో. జీఎస్టీ చూస్తే పోయిన సెప్టెంబర్కు ఈ సంవత్సరం సెప్టెంబర్కు చూస్తే 5% మైనస్లకు పోయింది జీఎస్టీ. రియల్ ఎస్టేట్ అయితే కుప్పగూలింది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఇవాళ నువ్వు సిగ్గుపడాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ రాష్ట్రం అద్భుతంగా 10 ఏళ్లలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలబెడితే నీ పాలనలో రాష్ట్రం తిరోగమనం పట్టింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.